తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు, అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు. పంచాంగాలు లేకపోతే ఈ ముహూర్తాలు ఇవన్నీ పక్కన పెడితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మోడం ఇప్పుడే ముహూర్తాలు పెడతావు, అసలు తర్వాత పెళ్ళిళ్ళు లేవు, ఏవి శుభ సూచకాలు ఏవి చేయడానికి లేదు, శుభ సందర్భాలు లేవని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ క్రమంలో శుక్రమౌఢ్యమి వచ్చింది, ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు అనేది ఒక బ్లాక్ చేసేసారు. మరి ఎప్పటి నుంచి ఉందండి? అప్పటి వరకు ఏమేమి చేయొచ్చు చేయకూడదు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పంచాంగంలో కూడా మరి చాలామంది 26, 27, 28 వరకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు క్లారిటీ లేదు. ఇక్కడ రెండు రకాలు. సూర్యోదయం ఎలా తెలుస్తుంది మీకు? సూర్యోదయం మీరు ఎలా కనిపెడతారు? సూర్యుడిని బట్టి కదా. అంటే ఎలా సూర్యుడు బట్టి? అంటే సూర్యుడు ఇంతకుముందు లేడా? రాత్రిపూట లేడా? అమెరికా ఆడుకున్నాడుగా. అంటే మన కళ్ళ ముందు కనిపించే దృక్ కనబడి దృక్ అంటారు దాన్ని. సూర్యాస్తమయం కనబడుతుంది అంటే దాని పేరు దృక్ సిద్ధాంతం. కనబడిన దాన్ని మనం లెక్కలో తీసుకుని కొంతమంది, లేదు చంద్రుని బట్టి లెక్కలు పెట్టుకుంటామని కొంతమంది, చాంద్రమాన పద్ధతి, సూర్యమాన పద్ధతి, ఈ రెండింటిని తీసుకెళ్ళి గందరగోళం చేసేసి రేపు జనవరి 14 తారీఖు మీలాంటి వాళ్ళకి ఫుల్ బిజీ. సంక్రాంతి పండుగ 14, 15, 14, 15, 14 ఒకైనా 15 ఒకైనా ఇక మాలాంటి వాళ్ళు పిలిచి డిబేట్లు పెట్టి ఈ సూత్రం చెప్పి వాడి శ్లోకానికి వాడు, వీడి శ్లోకానికి వీడు, అసలు గందరగోళం చేసి సామాన్య ప్రజలు మా పండుగలో ఏం లేదు, 3 రోజులు పండుగ చేసుకుందాం మనం, ఆ స్థాయికి దిగజారిపోయి మనం. అందుకే ఇతర మతాల వారు, ఇతర ధర్మాల వారు మనల్ని చూసి నవ్వుతున్నారు. అంత దిగజారిపోయే కారణం ఎవరు? జ్యోతిష్కులే. ఈయనంటే తెలంగాణ పంచాంగం అంటాడు, ఆయన కొవ్వూరు పంచాంగం అంటాడు, ఈయన రాజమండ్రి అంటాడు, ఈయన నేను మహబూబ్నగర్ పంచాంగం అంటాడు, ఈయన రాయలసీమ అంటాడు, కడప పంచాంగం అంటాడు, ఈయన వరంగల్ పంచాంగం అంటాడు. అరే ఎవరిది తీసుకుందాం అంటే సనాతన ధర్మంలో మనకి ఒక పంచాంగం ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పంచాంగం ఒకటి ఉంది. అది చాలామంది తెలియదు. కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పంచాంగం, పిడపర్తి వారు రాసిన పంచాంగం ఉంటుంది. ఇంతవరకు దాని పేరు ఆంధ్రపత్రిక. దాంట్లో స్పష్టంగా ఉంటుంది దృక్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. ఎలా ఎందుకు ఫాలో అవ్వాలి? గ్రహణం వచ్చే విషయంలో మాత్రం వాళ్ళు సూర్య లెక్కలు తీసుకుంటారు వాళ్ళు గంటల పంచాంగంలో, అది మాత్రం కరెక్ట్ సరిపోతుంది గ్రహణం. మిగతా సమయాలు గ్రహణం సరిపోతుంది. అరే ఇక్కడ దాకా కరెక్ట్గా ఇద్దరం వచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఆయన ఇట్టి వస్తారట, గ్రహణం దగ్గర ఇద్దరు సమానం వస్తారట. అది ఎలా కుదురుతుందిరా మీకు? అంటే ఈ దృక్ సిద్ధాంత పంచాంగ ప్రకారంగా మూఢం అనేది డిసెంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 8 నుంచి. అందుకే మీకు కర్ణాటకలో, తమిళనాడులో ఇంకా ముహూర్తాలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి ముహూర్తాలు. 6వ తారీఖు పెళ్లి ఉంది, 5వ తారీఖు గృహప్రవేశం ఉంది, ఇవి అక్కడ ఉన్నాయి. వాటికి మరి ఎందుకు తేడా వస్తుంది అంటే ఇదే మనలాంటి అంటే మీలాంటి సామాన్యమైన వ్యక్తులకి, అంటే దీని గురించి పంచ అవగాహన లేని వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం. దాన్ని ఏం నమ్మకుండా పోయింది, వర్జం లేదు తప్పులు చెప్తున్నారు. ఒక ఆయన పంచాంగంలో పొద్దున్న 7కి వర్జం ఉంటుంది, ఒక ఆయన 8కి ఉంటుంది, ఒక ఆయన 11కి ఉంటుంది, క్యాలెండర్లో 1 గంటకు ఉంటుంది. అంటే దేనికి సరైనటువంటి ఒక దృక్పథం లేకుండా ఎవరికి వారు యమునా తీరు తయారైపోయారు. దానికి మళ్ళీ ఒక 10 మంది కలిసి మేము గ్రూప్, తెలంగాణ మేము బ్రాహ్మణ సమాఖ్య, ఆంధ్ర బ్రాహ్మణ సమాఖ్య, రాయలసీమ బ్రాహ్మణ సమాఖ్య, మా పంచాంగం కరెక్ట్ చెప్పేసి వాళ్ళు గ్రూపులు మళ్ళీ తెలంగాణ 1, తెలంగాణ 2, ఆంధ్ర 1, ఆంధ్ర 2, కడప 1, కడప 2 ఇవి చేసుకొని ఎవరికి వాడే పంచాంగం రాసేసుకొని గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఆంధ్రపత్రిక, దీనికి సమాధానం లేదని చెప్తారు కదా. ఆంధ్రపత్రిక ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పంచాంగం ఉంది మీకు. అది పూర్వకాలం ఆంధ్ర పసుపు కలర్లో ఉంటుంది, అడ్డంగా ఉంటుంది పంచాంగం. దాని మీద ఆంధ్రపత్రిక పంచాంగం రాసి ఉంటుంది దాని మీద. దాన్ని కనుక మీరు ఫాలో అయితే స్పష్టమైనటువంటి ముహూర్తాలు, దాంట్లో మీకు సంవత్సరానికి తిప్పికొడుతూ 20 ముహూర్తాలు ఉంటాయి, అంతే, అంతకుమించి ఉండవు. అది 100% పర్ఫెక్ట్ ముహూర్తాలు ఇస్తాడు, మీకు పిచ్చి పిచ్చి ముహూర్తాలు ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మ బాబాయ్ అది పెట్టుకుంటే కష్టం స్వామి, 20 ముహూర్తాలు అంటే ఎట్లా స్వామి? బాపురోళ్ళకి కష్టం, ఈవెంట్స్ చేసేవారికి కష్టం, ఆడియన్స్ కష్టం, ఇవన్నీ ఉంటాయి. కానీ దానికి వచ్చేసి సెకండ్ ఆప్షన్ వెళ్దాం స్వామి, అది పెట్టడం ముహూర్తాలు. అంటే 5 బాగుండే చోట 2-3 బాగుంటే చాలు ముహూర్తంలో, రైట్ యాక్సెప్టెడ్. ఇంకా దిగజారిపోయేసరికి పర్లేదు స్వామి మంగళవారం రాత్రి పెట్టండి, ఇక తయారైపోద్దారా. అంటే ఎవరికి వాళ్ళు ఏమైనా తయారైపోయి లాస్ట్కి వచ్చేసరికి సనాతన ధర్మాన్ని కించపరుస్తూ పక్క జరిపేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఇంక ఆల్రెడీ సరే మనం ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకుంటూ మీకు వరకు చెప్తున్నా నేను, ఇంకా మూఢం స్టార్ట్ అవ్వలేదు. 8వ తేదీ స్టార్ట్ అవుతుంది, 83 రోజులు ఉంటుంది. ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఉంటుంది మూఢం, చెప్పకుండా 83 రోజులు ఉంటుంది. కాబట్టి మూఢం అనేది 83 రోజులు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు 27 స్టార్ట్ అయింది అనుకున్నా మీకు ఫిబ్రవరి వరకు ఉంటుంది కనుక ఫిబ్రవరి 7వ తారీఖు ముహూర్తాలు బలంగా ఉన్నాయి, మంచి మంచి ముహూర్తాలు కనబడుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు, మీకు అనుకూలత ఉంది, ఆనంద యుగాలు ఉన్నాయి. కానీ శుక్రమూఢం అంటే ఏమిటంటే సూర్యునికి చంద్రుడు, అది శుక్రుడు అనేటువంటి గ్రహం అడ్డం వచ్చినప్పుడు కనబడాడు సూర్యుడు, మనకి శుక్రుడు కనబడాడు. ఇది మూఢం, శుక్రమూఢం. గురుమూఢం అంటే సూర్యుడి వెనకాల గురుడు రావడం. ఈ మూఢంలో కనబడు కాబట్టి అతని కాంతిని సూర్యుడు కలిసిపోద్ది కాబట్టి మూఢం ఉంటారు. కానీ మనకి సూర్యుడు కానీ, శుక్రుడు, రవి కానీ, గురుడు కానీ,
శుక్రుడి యొక్క కాంతి తప్పకుండా 3 పడాలి మనకి. 3 పడినప్పుడే మనకి శుభమైనటువంటి యోగం ఉంటుంది. ఆ చేసుకునేటువంటి కార్యం సుసంపన్నం అవుతుంది. కాబట్టి మూఢలు లేనటువంటి ముహూర్తాలు చూసుకునే ప్రయత్నం చేస్తారు. అవి శుభముహూర్తాలు అంటారు. మరి ఏవేవి చెయ్యకూడదో ఒకటి, ఈ మూఢ సమయంలో మనం చెయ్యకూడదు ఏంటంటే అందరు తెలిసిందే, వివాహము, ప్రతిష్టలు, ఉపనయన సంస్కారము, తర్వాత మనకి నిశ్చయ తాంబూలాదులు పుచ్చుకోవడం, తర్వాత మనకి గృహప్రవేశము, శంకుస్థాపన అంటే గృహారంభాలు చేయకూడదు. ఇక ఇప్పుడు చూసుకుంటే మనకి ఎందుకు ప్రభుత్వ కార్యాలన్నీ ఫెయిల్ అవుతున్నాయని అడిగితే వాళ్ళొక వారము వర్జ్యం ఉండదు. వాళ్ళకి ఒక రూల్స్ ప్రోటోకాల్. సార్ మినిస్టర్ సీఎం గారు మధ్యాహ్నం 3ంటికి ఖాళీ ఉన్నాడు, 3ంటికి పెట్టి ఓపెనింగ్ పెడతాడు. అలాంటివన్నీ కూడా యాక్సిడెంట్లకి, ప్రమాదాలకి, కూలిపోవడానికి కారణమవుతున్నాయి. కాబట్టి దాన్ని కంపల్సరీగా ఆ యొక్క ముహూర్తాన్ని ఫాలో అవ్వాల్సిందే. నువ్వు స్టోన్ వేసినా, బ్రిడ్జ్ ఓపెనింగ్ చేసినా సరైన ముహూర్తంలో ప్రారంభం చేస్తే అనుకూలంగా ఉంటుంది. లేదా విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. చాలామంది ప్రేక్షకులు కామెంట్స్లో అడిగిన క్వశ్చన్ అండి, మోఢానికి సంబంధించి. అమ్మాయి కడుపుతో ఉంది, అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకురావచ్చా, మరి డెలివరీకి తీసుకురావచ్చా అని అడిగారు కొంతమంది. తప్పకుండా సీమంతం చేసి తీసుకురావద్దు అడుగుతారు కొంతమంది. సీమంతం చేసి, అత్తగారిలో సీమంతం చేసి పుట్టినచ్చుకోవచ్చు. ఈ మోఢంలో ఎందుకు తీసుకురావద్దు? ఎవరు చెప్పారు తీసుకురావద్దని? సీమంతం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అమ్మాయిని హాయిగా తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు 3 నెలలు 3 నెలలు అంటే అమ్మాయికి 8 నెలల కడుపు డెలివరీ వచ్చేస్తుంది. మరి ఆ డెలివరీ టైంలో తల్లిగారింట్లో ఉంటే శ్రేయస్కరం. శ్రేయస్కరం అంటే ఏంటి? ఎక్కువగా శ్రమ పడే వాళ్ళు, కేర్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అత్తవారింట్లో లేరని చెప్పడం కాదు, కూతురు ఇంట్లో తను సంతృప్తిగా ఉంటుంది. కాళ్ళు దాపుకొని పడుకోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, శనక్కాయలు తినవచ్చు, మిరపకాయ బజ్జి తినవచ్చు. తల్లింట్లో ఉండేటువంటి విధానం వేరు, ఇక్కడ అత్తగారింట్లో ఉండేటువంటి విధానం డిసిప్లిన్ వేరు. ఇది గౌరవప్రద డిసిప్లిన్, అక్కడ ఇర్రెస్పెక్టివ్ డిసిప్లిన్. ఇర్రెస్పెక్ట్ అంటే ఇండిపెండెంట్, ప్రేమతో కూడిన రెస్పెక్ట్. కాబట్టి అక్కడ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి పుట్టింట్లో ఉండాలి అమ్మాయి. కాబట్టి మూఢంలో హాయిగా అమ్మాయిని సీమంతం చేయవచ్చు, తీసుకెళ్ళి అక్కడ డెలివరీ కూడా తీసుకెళ్ళవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఏంటంటే శంకుస్థాపన ఆల్రెడీ అయిపోయిందండి మా ఇల్లు, మధ్యలో కట్టడం ఆపాము చిన్న కారణాల వల్ల, ఇప్పుడు మరి మళ్ళీ కంటిన్యూ పునఃప్రారంభం చేసుకోవచ్చు. అంటే పునఃప్రారంభం చేసుకోవచ్చు. చిన్న కొబ్బరికాయ కొట్టేసి చిన్న వినాయకుడి విఘ్నాధిపతి పూజ చేసేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇల్లు మారడం ఇవన్నీ ఇల్లు మారడం చేసుకోవచ్చు. ఇల్లు మారడం చేయొచ్చు, సీమంతం చేసుకోవచ్చు, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, నామకరణం చేసుకోవచ్చు, బారసాల చేసుకోవచ్చు, కొత్త ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు, వ్యాపారాత్మక ధోరణితో కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, కొత్త భాగస్వామిని అంటే వ్యాపార భాగస్వామిని కలుపుకోవచ్చు, జీవిత భాగస్వామి కాదు, వ్యాపార భాగస్వామిని కలుపుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది, అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధాల గురించి అసలు మాట్లాడుకోవడం అదే తప్పు. అదే అతి సర్వత్రా వర్జేతి అంటారు. మాట్లాడుకోవచ్చు, పెళ్లి చూపులు చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ముహూర్త పత్రికలు మార్చుకోవద్దు. పత్రిక దగ్గరికి వచ్చే స్వామి మరి ఫిబ్రవరిలో ముహూర్తం ఉందా, వాడు కళ్యాణ్ బుక్ చేసుకోవాలిగా, మండపం ఈవెంట్ వాడికి చెప్పాలిగా, బంగారం వాడికి చెప్పాలిగా, బట్టలు వేసేవాడికి బట్టలు చెప్పాలిగా, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు, ముహూర్తాలు చూసుకోవచ్చును. ముహూర్తాలు చూసుకోవడం వరకే, పత్రికలు మార్చుకోవడానికి లేదు, కాగితం మీద రాసేయండి అయ్య గారు ఇవ్వడానికి లేదు, నోటికి చేసుకొని పెట్టుకోవడం అంతవరకు తప్ప. అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వద్దంటే కన్యాదాతలకి ఇవ్వద్దు. కన్యాదాతలకి, కన్యా స్వీకరించే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మేనమామకి వచ్చిన కాగితం మీద రాసేసి జస్ట్ డేటు టైం రాసి చేసేయాలి వాళ్ళకి, అంతే. వాళ్ళ డే టైం బుక్ చేసుకుంటాడు. పత్రిక తర్వాత స్వస్తి శ్రీ పరాభవన సంవత్సరే ఉత్తరాయణే అని చెప్పి అప్పుడు రాస్తాం. మీరు మాఘమాసే శుక్లపక్షం అప్పుడు రాస్తాం మేము. అలా రాయించుకోవడం ఇప్పుడు కుదరదు, పత్రికలు రాయకూడదు. కానీ డేట్ ముహూర్తం చూసుకొని మీరు బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆభరణాలు ఆర్డర్ ఇచ్చుకోవచ్చును, మాంగళ్యం ఆర్డర్ ఇవ్వద్దు, మెట్టలు ఆర్డర్ ఇవ్వద్దు, దీక్షా వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు ఆర్డర్ ఇవ్వకుండా మిగతావన్నీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఏమి ఐటమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పెళ్లి చూపులు చూసుకోవచ్చు, కానీ ఇద్దరు మార్చుకోవడం, మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చా అని చూసుకోవద్దు. అంటే అలాగే ఇక్కడ అప్రస్తుతమైన ఒక విషయం చెప్తాను మీకు నేను. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది దరిద్రాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. ఏమాత్రం అది కింద మీద, ఇప్పుడు పెళ్ళైన తర్వాతనే కింద మీద అవుతున్నాయి. ఒక బ్రాహ్మణుడిగా, పురోహితుడిని అనకూడదు, కానీ పెళ్ళైన 2-3 ఏళ్లకో 5 ఏళ్లకో ఇబ్బందులు పడుతున్నటువంటి కాపురాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలా మంచి చేసినా నష్టపోతున్న వాళ్ళు ప్రీ వెడ్డింగ్ అనేటువంటి భావంతో మీరు చేసినటువంటి దౌర్భాగ్యపు పనులు అవేమి మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిని కలిగించదు, నష్టాన్ని కలిగిస్తుంది. దయచేసి అటువంటి మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెట్టుకోకూడదు. ఈ విషయాన్ని దయచేసి మన టీవీ మాధ్యమం ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త విషయం. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.